అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను చంపడానికి ఇరాన్ కుట్రలు పన్నుతోందని గ్లోబల్ మీడియా శుక్రవారం నాడు కోడై కూసింది. దానికి తగ్గట్లు ట్రంప్ కూడా ఇరాన్ హిట్ లిస్టులో తానే నెంబర్ 1 అని గత బుధవారం నాడు తుర్కియా రాజధాని అంకార్లో ఒప్పుకున్నాడు. అయితే ట్రంప్కు కాస్త రోషం పొడుచుకొచ్చినట్లుంది. వెంటనే శనివారం తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్ట్ పెడుతూ ఒకవేళ ఇరాన్ను తనను చంపడానికి ప్రయత్నిస్తే ఏకంగా 1000 మిసైల్ను ఇరాన్పై ప్రయోగించమని తన మిలిటరీని ఆదేశించారని చెప్పాడు. ఇరాన్ను పూర్తిగా నేలమట్టం చేస్తానని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు. మరోవైపు ఇరాన్ అమెరికాల మధ్యవర్తులతో హర్ముజ్లో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేయటం తప్పేనని అంగీకరించింది. ఇక ట్రంప్ వార్నింగ్తో పాటు ఇరాన్ పశ్చాత్తాపం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ఇరాన్ల మధ్య దాగుడు మూతల ఆట నడుస్తున్నట్లుంది. ఒకరోజు చర్చలంటారు, వెంటనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. మళ్లీ పరిస్థితులు మొదటికొస్తాయి. గత నెల 16న స్విట్జర్లాండ్లో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ముగిశాయి. 60 రోజుల పాటు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోరాదని నిర్ణయించారు. తీరా చూస్తే ఒప్పందం కుదిరిన 2 రోజుల తర్వాత ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మొదలుపెట్టారు. అది కాస్త గత 2 రోజుల నుంచి తీవ్రతరమైంది. హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసిందని అమెరికా ఇరాన్పై దాడులకు తెగబడింది. దీనికి కౌంటర్గా ఇరాన్, కువైట్, బహ్రెయిన్లలో ఉన్న అమెరికా బేస్లపై దాడులు చేసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే గత గురువారం నాడు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్యక్రియల సందర్భంగా నిరసనకారులు ట్రంప్ని చంపుతామని శపథాలు చేశారు. ఇరాన్లో పలుచోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు కూడా వెలిశాయి. అది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ట్రంప్ చెవిన పడింది. అదీ కాకుండా అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కూడా ఇరాన్ ట్రంప్ని హత్య చేయడానికి కుట్రలు పన్నుతోందని, వెంటనే కాల్పుల ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఇరాన్పై దాడులు చేయాలని రెచ్చగొట్టింది. ఇక ట్రంప్ కూడా గత బుధవారం నాడు తుర్కియాలో జరిగిన నాటో సమ్మిట్లో మాట్లాడుతూ ఇరాన్ హిట్లిస్ట్లో తానే అగ్రస్థానంలో ఉన్నానని అంగీకరించాడు. తీరా శనివారం తిరిగేసరికి ట్రంప్ కాస్త ధైర్యం కూడగట్టుకుని ఒకవేళ ఇరాన్ తనను హత్య చేయడానికి యత్నిస్తే ఇరాన్పై ఏకంగా 1000 మిసైల్స్ని ప్రయోగించమని తన మిలిటరీని ఆదేశించానని చెప్పారు. మరో 1000 మిసైల్స్ లోడ్ చేసి పెడతామని తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ పెట్టారు. ఇక ఇరాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తానని హెచ్చరించారు. ఇప్పటికే అమెరికా మిలిటరీకి ఆర్డర్ చేశానని చెప్పారు. మిలిటరీ కూడా సిద్ధంగా ఉందన్నారు. ఒక ఏడాది కాలంలో ఇరాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇక ట్రంప్ న్యూయార్క్ పోస్టుకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ హిట్లిస్ట్ జాబితాలో తాను సుదీర్ఘకాలం నుంచి ఉన్నాను. ఇరాన్ తనను చంపడానికి యత్నిస్తోందన్నాడు ట్రంప్. ఒకవేళ తనను చంపితే ఇరాన్ మొత్తం బాంబుల వర్షం కురిపించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాను. అయితే కొత్తగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదీ తనకు అందలేదన్నారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు గురించి ప్రస్తావిస్తే ఆయన దాన్ని తేలిగ్గా కొట్టిపారేశారు. ఇజ్రాయెల్ నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. అయితే ఇరాన్ హిట్లిస్ట్లో సుదీర్ఘకాలంగా తానున్నానని అన్నారు. ఇక వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు అంటూ కాస్త వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు ట్రంప్. ఈ వారం ప్రారంభంలోనే ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాల గురించి ప్రస్తావించారు. ఇరాన్కు అణ్వాయుధాలు అందకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ సుప్రీం మిలిటరీ కమాండర్ కాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞలు చేసింది. ఇక సులేమానీని బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వద్ద అమెరికా డ్రోన్లతో లేపేసింది. ట్రంప్ ఆదేశాలివ్వడంతో అమెరికా మిలిటరీ దళాలు ఆయన్ను లేపేశాయి. అటు నుంచి ట్రంప్ని లేపేయడానికి ఇరాన్ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ ఇరాన్ తమతో చర్చలు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తోందన్నారు. దీనికి తాము కూడా అంగీకరించామన్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని వారికి చెప్పామన్నారు ట్రంప్. ఇదిలా ఉండగా ఇరాన్ ప్రైవేటుగా ట్రంప్ టీంతో మాట్లాడుతూ హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసి పెద్ద పొరపాటు చేశామని అంగీకరించారు. అమెరికాతో సంప్రదింపులకు ఆసక్తి కనబరిచినట్లు చెబుతున్నారు. దౌత్యపరమైన చర్చలు ప్రారంభిద్దామని ఆఫర్ చేసినట్లు అమెరికాకు చెందిన సిబిఎన్ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఇరాన్కు చెందిన కొన్ని దుష్టశక్తులు అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలు భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని, అందుకే హార్మోజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నాయని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇరాన్ సీనియర్ అధికారులు మాత్రం చర్చలు పునరుద్ధరిస్తామని ముందుకొచ్చారని సిబిఎన్ వార్తా సంస్థ తెలిపింది.
అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఇరాన్కు అసలు వాస్తవాలు తెలిసి వస్తున్నాయని, చమురు కంపెనీలో హార్మూజ్ శిలసంధిపై ఆధారపడ్డం తగ్గించి దక్షిణాన ఉన్న ఒమన్ తీర ప్రాంతం నుంచి చమురు సహజవాయువు రవాణా పెరిగిందని, తమ ప్రాధాన్యం తగ్గిపోతుందని ఇరాన్ గుర్తించిందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. ఇక వాణిజ్య నౌకల ట్రాఫిక్ దక్షిణ ప్రాంతానికి, ఒమన్ తీర ప్రాంతం వైపు మరలింది. హార్మూజ్ శిలసంధిపై ఆధారపడ్డం తగ్గించేశాయి. దీంతో ఇరాన్కు తత్వం బోధపడిందని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్తో శనివారం నాడు ఒమన్లో సంప్రదింపులు జరుగుతున్నాయి. ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ను చర్చలకు నాయకత్వం వహించాలని బాధ్యత అప్పగించారు. ఆయనతో పాటు ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోలు ఇరాన్తో ఒమన్లో శనివారం నాడు చర్చలు జరుపుతారు. ఇక ఈ మీటింగ్లో అమెరికా ఇరాన్ను హార్మూజ్ శిలసంధి ద్వారా రవాణా అయ్యే ఆయిల్ ట్యాంకర్లకు ఆటంకం కలిగించరాదని డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. హార్మూజ్ శిలసంధిని యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఎలాంటి పరిస్థితి ఉండేదో అదే పరిస్థితిని కొనసాగించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే అమెరికాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్లను ఇరాన్ అంగీకరించకపోతే ఇరాన్ అంతు చూస్తామని హెచ్చరించారు. మరో అధికారి మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తామన్నారు. అయితే అమెరికా ఇరాన్పై ఇటు ఆర్థికపరమైన ఒత్తిళ్లతో పాటు మిలిటరీ పరమైన ఒత్తిళ్లను పెంచడానికి యత్నిస్తోంది. అయితే ట్రంప్ మాత్రం తన టీంని సంప్రదింపుల ద్వారా ఏదో ఒకటి సాధించుకుని రావాలని ఆదేశాలు జారీ చేశాడు. ఇక ఇరాన్కు ఎట్టి పరిస్థితుల్లో సమయం ఇవ్వరాదని అంటున్నాడు ట్రంప్. ఇక అమెరికా అధికారులు మాత్రం వెంటనే హార్మూజ్ శిలసంధి ద్వారా వాణిజ్య నౌకలు రాకపోకలు మార్గం సుగమం చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి శనివారం నాడు అమెరికాపై మండిపడ్డారు. ఇరాన్ ఇప్పటివరకు ఇచ్చిన మాటపై నిలబడింది. అదే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ ఎంఓయూలోని పేరా 9ని ఉల్లంఘించారని మండిపడ్డారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. కాగా శనివారం నాడు ట్రంప్ ట్రూత్లో ఒక పోస్టు పెడుతూ తనను హత్య చేయడానికి యత్నిస్తే ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడు. అయితే గత నెల రోజుల నుంచి ఇరాన్ అమెరికాల మధ్య చర్చల్లేవు. అయితే ఇరాన్ అమెరికాలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న తర్వాత మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రతినిధులు బెహ్రాన్కు చేరుకొని ఇరాన్ నాయకులతో మాట్లాడారు. మరోపక్క ట్రంప్ ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్నారు. ఇరాన్తో మాట్లాడడం వేస్ట్ ఆఫ్ టైం అని కూడా అన్నారు. మొత్తానికి చూస్తే ఇటు ఇరాన్ అటు అమెరికాలో పరస్పరం మాటల ద్వారా ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నాయి. కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి శనివారం నాడు ఒమన్కు వెళ్లి అమెరికా ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. మరోపక్క ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ గాలిబఫ్ మాత్రం అమెరికాను సవాలు చేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. అమెరికాతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని గాలిబఫ్ అంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఇరుపక్షాలు ఎక్కడా తగ్గడం లేదు. శనివారం చర్చల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.